టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీలో ఒక పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమం అన్స్టాపబుల్ అంటోంది టీడీపీ. అయితే ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తోంది. ఇంకోవైపు తొలి ఏడాదిలో చంద్రబాబు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టారని వైసీపీ విమర్శలకు దిగుతోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఏడాదిలోనే గాడిలో పెట్టామని, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని జగ్గాపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిపాలన ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారు. ఆ ఫుల్ఫిల్ చేసిన విషయాన్ని అందరికీ కూడా తెలియజేశాము. అభివృద్ధి పరంగా ఉత్తరాంధ్రకి ఏం చేశారు, ఉత్తరాంధ్రకి ఎటువంటి అభివృద్ధి కలవరుస్తున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్రకి వస్తుంది, ఉత్తరాంధ్రకి ఎటువంటి భవిష్యత్తు ఈరోజు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రజానికాన్ని కల్పించారనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శివరాంపురంలో జోరు వానలోనూ కార్యక్రమాన్ని కొనసాగించారు మంత్రి సంధ్యారాణి. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తల్లికి వందనం పథకంపై లబ్ధిదారులను ఆరా తీశారు. ఇంటింటికి అందరం తిరగాలని తేడా ఉందా? బాగుందా? ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు సార్. తల్లికి వందనం పడింది. ఇద్దరికి పడిందా? ఇద్దరికి. ఏం పేరు నీ పేర్రా? కీర్తి. ఏం చదువుతున్నారా? 9th క్లాస్. ఎక్కడ? విశ్వసాయి సార్. తల్లికి వందనం పడింది. సంతోషమా? ఎవరు ఇచ్చారు తల్లికి వందనం? చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? ఒంగోలులోని గోపాల్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోవైపు తొలి ఏడాదిలో చంద్రబాబు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శిస్తోంది. సీఎం చంద్రబాబు ఈవెంట్లతో ఏడాది గడిపేశారని విమర్శించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ యోగాకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్పాటాలకు మాత్రం తినటానికి తిండి లేదు, మీసానికి శంపంగు నూనె. ఆంధ్ర రైస్ బౌల్ అన్నారు. అటువంటి రైతుని గాలి కొదిలేసి మీరు యోగా దినోత్సవం అని చెప్పి మీ ఆర్పాటాలు, మీ షోలుకి 300 కోట్లని ఖర్చు పెట్టి ఏం చేశారో అందరికీ తెలిసింది. మళ్ళీ మీరు చెల్లికి ఏదో మళ్ళీ జరగాలన్నట్టు అమరావతికి మళ్ళీ శంకుస్థాపనలు. లాస్ట్ టైం మోడీ గారిని తీసుకొచ్చారు, మళ్ళీ ఈ టైం మోడీ గారిని తీసుకొచ్చి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏంటి? ఎవరి డబ్బిది? ప్రజల డబ్బిది. ప్రజలకు, రైతులకు మానేసి, ప్రజలకు ఇవ్వటం మానేసి మీ ఆర్భాటాలు చేసుకుంటానికి ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే దీనికి కౌంటర్గా వైసీపీ బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజలకు కూటమి ఎన్నికల హామీలను గుర్తు చేస్తోంది.